వెరికోస్ వెయిన్స్ అనేది ఒక నరాల వ్యాధి. ఇది ఎలా వస్తుందంటే, మన గుండె శరీరానికి రక్తం పంప్ చేసి మళ్ళీ ఆ రక్తాన్ని పీల్చుకునే సమయంలో ఆ రక్తం పైకి రాకుండా మన వెరికోస్ సపోర్ట్ చేయకపోవడం వల్ల అక్కడే గడ్డకట్టి కాళ్ళల్లో రక్తనాళాలు పొంగి వంకర టింకరగా మరియు నీలంగా మారటాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువసేపు నిలబడడం వల్ల, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, అధిక బరువు వల్ల, మన రోజువారీ దినచర్య వల్ల వస్తుంది. వెరికోస్ వచ్చిన వారిలో నరాలు ఉబ్బటం గమనించవచ్చు. ఇది ఎక్కువ ఆడవారిలో ప్రెగ్నెన్సీ సమయంలో 7 నుండి 8 నెలల్లో శిశువు బరువు పెరగడం వల్ల పొట్ట కింద ప్రెషర్ పెరిగి బ్లడ్ అంతా జామై ఉబ్బుతుంటాయి. కొంతమందిలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వెరికోస్ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా వెరికోస్ వెయిన్స్లో 5 రకాలుంటాయి. 5వ రకంలో పుండ్లు రావడం, చర్మం అంతా నల్లగా మారడం జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కాళ్ళు లావెక్కడం లాంటివి గమనిస్తూ ఉంటారు. వెరికోస్ వెయిన్స్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. మెల్లగా 20 నుండి 25 సంవత్సరాల తర్వాత కానీ బయటపడదు. వెరికోస్ వెయిన్స్ ఉన్నవారు ఆయుర్వేదిక్ ఔషధాల మీద దృష్టి పెట్టడం చాలా మంచిది. వెరికోస్ వెయిన్స్ లక్షణాలు: ఉబ్బిన నీలిరంగు నరాలు కనపడడం, నరాల చుట్టూ దురద లేదా బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, నరాల చుట్టూ చర్మం రంగు మారడం, కాళ్ళల్లో వాపు మరియు నొప్పి ఎక్కువవడం, కాళ్ళు మరియు పాదాలలో భారమైన అనుభూతి కలగడం, రాత్రిపూట కాళ్ళు తిమ్మిర్లు పట్టడం లాంటివి అవుతుంటాయి. వెరికోస్ వెయిన్స్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారపు జాగ్రత్తలు: యాపిల్స్, చేపలు, అల్లం, వెల్లుల్లిపాయలు, చియా సీడ్స్, బిటర్స్ లాంటివి తినడం చాలా మంచిది. వెరికోస్ వెయిన్స్ ఉన్నవారు తినకూడని ఆహారం: మిల్క్ ప్రొడక్ట్స్, సోయా సాస్, మద్యపానం, షుగర్, కాఫీ, టీ లాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. వెరికోస్ వెయిన్స్కి ఆయుర్వేదిక్ ఔషధాలు ఉపయోగించడం చాలా మంచిది. ఈ వెరికోస్ సమస్యకి మన బాలు హెర్బల్స్లో అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. వెరికోస్ వెయిన్స్కి బాలు హెర్బల్స్లో కాంబినేషన్లో మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఇంటర్నల్గా మనకి ప్రాబ్లం అనేది టోటల్లీ క్యూర్ అవుతుంది. వెరికోస్ వెయిన్స్ అంటే మన కాళ్ళలో వచ్చే ఒక సాధారణమైన వ్యాధి. అంటే ఇది ఎక్కువగా నిలబడడం వల్ల కానీ, ఎక్కువగా కూర్చోవడం వల్ల కానీ, ఇలాంటి వాళ్ళకి అండ్ గర్భిణీ స్త్రీలకు కానీ ఎక్కువ మందిలో వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది రావడం వల్ల కాళ్ళలో మంటలు ఇవ్వడం కానీ, అక్కడ పుండ్లు అవ్వడం కానీ, స్కిన్ నల్లబడడం కానీ జరుగుతూ ఉంటుంది. వాటికి బాలు హెర్బల్స్లో మెడిసిన్స్ వచ్చేసి పునర్నవ అనే పౌడర్ ఉంటుంది. ఇది పునర్నవ లీఫ్ పౌడరు. ఈ పునర్నవ పౌడర్ వచ్చేసి ఏంటంటే మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ ఉండే స్వెల్లింగ్ అనేది తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు వచ్చేసి ఏంటంటే బ్రోత్వా చింతమని అండ్ యోగేందర్ రస్ అని 2 టైప్స్ టాబ్లెట్స్ ఉంటాయి స్వర్ణ పుష్పం కాంబినేషన్తో. ఈ బ్రోత్వా చింతమని రస్ వచ్చేసి ఏం చేస్తుందంటే అక్కడ సిరల్లో సిరలు డ్యామేజ్ అయ్యి అక్కడనే స్టోరేజ్ అయ్యి స్కిన్ అనేది దురద రావడం కానీ, స్కిన్ నల్లబడడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటుంది. అది తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అని ఈ యోగేందర్ రస్ కూడా వచ్చేసి ఏంటంటే సిరలు యాక్టివ్గా ఉండడానికి అండ్ బ్లడ్ సర్క్యులేషన్తో పాటు అవి కూడా సిరలు కూడా సర్క్యులేషన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇవి కూడా వచ్చేసి ఏంటంటే బ్రోత్వా చింతమని మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి వేసుకోవాలి. అండ్ యోగేందర్ రస్ కూడా మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ తీసుకోవాలి. అండ్ వీటితో పాటు వచ్చేసి ఏంటంటే కైషోర్ గుగ్గులు అని టాబ్లెట్ ఉంటుంది. ఈ కైషోర్ గుగ్గులు అని టాబ్లెట్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. అంటే పుండ్లు అవ్వడం కానీ అలాంటివి తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ కైషోర్ గుగ్గులు వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ 2 టాబ్లెట్స్ తీసుకోవాలన్నమాట. అండ్ వీటితో పాటు పునర్నవాది గుగ్గులు అని ఒక టాబ్లెట్ ఉంటుంది. పునర్నవాది గుగ్గులు వచ్చేసి ఏంటంటే ఆ నరాలు స్వెల్లింగ్ వస్తుంది కదా, ఆ స్వెల్లింగ్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ త్రిఫలా గుగ్గులు ఉంటుంది. త్రిఫలా గుగ్గులు వచ్చేసి ఏంటంటే మనకి వాత, పిత, కఫ
3 డిసీజ్ వల్ల వచ్చే ప్రాబ్లం తగ్గిస్తుంది. కాబట్టి ఏ మెడిసిన్స్ వాడుతున్నా మనం త్రిఫల ట్యాబ్లెట్ అనేది ఆయుర్వేదిక్లో తీసుకోవడం వల్ల కొంచెం మనకు బెటర్గా ఉంటుంది. అంటే డైజెషన్ కూడా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఫర్దర్గా వేరే ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ కూడా మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ ఒక 2 ట్యాబ్లెట్స్ తీసుకోవాలి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్. అండ్ వాతారి గుగ్గులు ట్యాబ్లెట్ ఉంటుంది. ఇదేంటంటే మనకు వాతం వల్ల వచ్చే వెరికోస్ వెయిన్స్ కానీ వాతం వల్ల వచ్చే ఇంకా జనరల్ ఏమైనా బాడీ పెయిన్స్ కానీ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మహారస్నాధికాడ అని సిరప్ ఉంటుంది. మహారస్నాధికాడ సిరప్ వచ్చేసి ఏంటంటే జనరల్ మనకు అక్కడ పెయిన్ కానీ బర్నింగ్ కానీ అలాంటివి ఏమన్నా తగ్గడంతో పాటు ఇది కూడా వాతం వల్ల వచ్చే బాడీ పెయిన్స్ తగ్గియడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఇది కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ ఒక 20 ml సిరప్, 20 ml వాటర్ తీసుకోవాలి. అండ్ ఇంటర్నల్గా మెడిసిన్స్ వాడడంతో పాటు ఎక్స్టర్నల్గా ఆర్తలోనా అనే ఆయిల్, ఆముదం అనే ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్స్ 2 కలిపి మనం నైట్ టైం ఒకసారి మళ్ళీ మార్నింగ్ కూడా ఒకసారి ఎక్కడైతే మనకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయో అక్కడ పర్టికులర్ ప్లేస్లో 2 టైమ్స్ మసాజ్ చేసుకోవాలన్నమాట. అలా మసాజ్ చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. ఇలా ఎక్స్టర్నల్గా వాడుతూ ఇంటర్నల్గా వాడడం వల్ల మీకు ఒక 20-25 డేస్లో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కంటిన్యూస్గా వచ్చేసి ఒక 3 months వాడుకుంటే మీకు పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.